Hello viewers, welcome to Telugu Stars. ఇది రిస్క్ అవుతుందేమో రాజా. మాస్ మహారాజా రవితేజ బలమైన బౌన్స్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది 3 మాస్ సినిమాలు చేస్తే ఒకదాని మించి మరొకటి డిజాస్టర్ గా నిలవడంతో మార్కెట్ బాగా డ్యామేజ్ అయింది. అభిమానులు ఎలాగోలా సర్దుకున్నా బయ్యర్లు మాత్రం మునిపటిలాగా భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ఏ ఒక్కటి కనీసం 10 కోట్ల షేర్ రాబట్టలేకపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇదిలా ఉండగా ఆ మధ్య విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా మూవీని ఆర్భాటంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఇది క్రమం తప్పకుండా రెగ్యులర్ షూట్ లో ఉందని అనుకున్నారు అందరూ. అయితే ఫిలిం నగర్ టాక్ మాత్రం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చేలా ఉంది. దాని ప్రకారం డిస్కో రాజాను తాత్కాలికంగా వాయిదా వేశారట. దాని స్థానంలో 2 ఏళ్ల నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ తో మైత్రి ఆఫీస్ లో రెడీగా ఉన్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో తేరీ రీమేక్ వైపు మొగ్గు చూపుతున్నాడని తెలిసింది. కనకదుర్గ టైటిల్ తో రిజిస్టర్ చేశారనే ప్రచారం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. విజయ్ నటించిన తేరీ రెగ్యులర్ పోలీస్ కమర్షియల్ మూవీ. కొత్తదనం ఏదీ ఉండదు. కాకపోతే మాస్ హీరోయిజం బాగుంటుంది. డిస్కో రాజాను పక్కన పెట్టేంత ఎక్సైటింగ్ అంశాలు అందులో ఉన్నాయా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఇది అధికారికంగా ప్రకటించినది కాదు కానీ టాక్ అయితే మహా జోరుగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.